హాయ్, నేను మీ సత్యసాన్ని. ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనకి చాలామంది ఏమంటుంటారంటే, అరే నేను చాలా కష్టపడుతున్నాను రా, ఎంత కష్టపడినా నా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు, నేను చేసే పని మీద చిరాకు వచ్చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మిత్రమా, మనం ఎంత వర్క్ చేసామన్నది కాదు, ఎక్కడ చేసామో ఎలా చేసామన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 2 విత్తనాలు తీసుకొని ఒక చింటూ అనేవాడికి ఒక విత్తనం, బంటు అనేవాడికి ఒక విత్తనం ఇచ్చాను. అయితే చింటూ అనేవాడు ఆ విత్తనాన్ని రాళ్ళ మట్టిలో కప్పెట్టాడు, ఈ బంటు అనేవాడేమో మంచి మట్టిలో కప్పెట్టాడు. ఇద్దరు కూడా దానికి నీళ్ళు పోస్తూ ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత బంటు అనేవాడి విత్తనం నుంచి మొక్క వచ్చింది, కొంతకాలం తర్వాత ఫ్రూట్ వచ్చింది. బట్ ఈ చింటూ అనేవాడి యొక్క విత్తనం నుంచి కొంతకాలానికి మొక్క రాలేదు, ఫ్రూటు రాలేదు. అంటే వీళ్ళ కష్టంలో ఏమైనా తేడా ఉందా అంటే లేదండి. ఒకే మొగ్గు, ఒకే వాటర్, ఒకే హార్డ్ వర్క్ చేశారు. బట్ ఇక్కడ బంటుకేమో ప్రతిఫలం ఉంది, ఇక్కడ చింటూకేమో ఎటువంటి ప్రతిఫలం లేదు. కారణం ఏంటంటే వీళ్ళ కష్టంలో ఉన్నటువంటి తేడా కాదండి, వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్లేస్లో తేడా. అలానే మన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసి వెళ్తూ ఉంటామండి. అయితే ఆ లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ తీసేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కీ సెట్కి చాలా తాళాలు ఉన్నాయి. అయితే వేరే వాడు ఆ లాక్ ఓపెన్ చేయడం చూస్తున్నాడు. అది మెయిన్ తాళం, దాని యొక్క తాళం కాకుండా దాని పక్కన ఉన్న అన్ని తాళాలు పెట్టి తీస్తున్నాడు, ఎంత చేసినా రావట్లేదు. కానీ దాని యొక్క మెయిన్ తాళం ఏదైతే ఉందో అది పెట్టి ఇలా అంటే వచ్చేసింది. అంటే అర్థం ఏంటంటే తాళానికి సంబంధించింది మనం పెట్టి ఎంత స్లోగా తీసినా, లేకపోతే ఎంత తక్కువ హార్డ్ వర్క్ చేసి తీసినా వెంటనే వచ్చేస్తుంది. కానీ దాని తాళం కానప్పుడు మనం ఎంత కష్టపడి దాన్ని తీసినా రాదు. అట్లానే ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ప్రాపర్ వేలో కష్టపడకపోతే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా నువ్వు అనుకున్న ప్రతిఫలం రాదు. సరైన ప్లేస్లో చేయకపోయినా నువ్వు అనుకున్న ప్రతిఫలం రాదు. కాబట్టి చేసే ముందు నువ్వు చేసే పని సరైన విధంగా ఉందా లేదా, సరైన ప్లేస్లో చేస్తున్నావా లేదా అనేది చూసుకుంటే నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం అయితే ఎప్పటికీ రాదు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న ప్రతిఫలాన్ని పొందుతావు. ఓకేనా మిత్రమా? బాయ్.